సీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రారంభించారని సెప్టెంబర్ 15న విజయవాడలో ధర్నా. కర్నూలు సునయన ఆడిటోరియంలో ఘనంగా గురు పూజోత్సవం. కలెక్టర్ ఆదేశాలతో పీపీఎస్ఎస్ ప్రతినిధులతో కలిసి హైవే సర్వీస్ రోడ్లపై పర్యటించిన హైవే రోడ్డు పర్యవేక్షకులు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు డిమాండ్. నింగికెలిసిన ఉద్యమ ధృవతార సూరవరం సుధాకర్ రెడ్డికి కర్నూలు సంతాపం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రారంభించాలని కోరుతూ సెప్టెంబర్ 15న విజయవాడలో జరుగు లేబర్ కమిషన్ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోనే షరీఫ్ నగర్ మట్టి పని అడ్డ దగ్గర భవన నిర్మాణ కార్మిక సంఘం న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మట్టి పని అడ్డ అధ్యక్షులు దాసు అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నగర నాయకులు జలాలుద్దీన్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు జె మౌలాలి, కె పెద్దమధు, అడ్డా మేస్త్రీలు శ్యామలమ్మ, కమలమ్మ, నారాయణమ్మ, ఈశ్వరమ్మ, సుశీలమ్మ, నరసింహులు, వెంకటరాముడు, గోవర్ధన్ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రారంభించాలి. సంక్షేమ బోర్డును వెంటనే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ప్రారంభించాలి. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే మట్టి మరియు కార్మికుల కార్మికుల ఐక్యత. మట్టి మరియు కార్మికుల ఐక్యత. ఈ నెల 15వ తారీఖున భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామని విజయవాడలో పెద్ద ఎత్తున లేబర్ కమిషన్ ఆఫీసుని, రాష్ట్ర లేబర్ కమిషన్ ఆఫీసు, అక్కడ లేబర్ ఆఫీసుని ముట్టడి చేయబోతున్నాము. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు సంక్షేమ బోర్డు బంద్ చేసింది, పథకాలు ఏది రాకుండా చేసింది. మన క్యాంప్ అయితే డబ్బులు వచ్చేటివి, మన ఎవరైనా పాయింట్ కింద పడితే వాళ్ళు చనిపోతే డబ్బులు వచ్చేటివి, లేదు స్కాలర్షిప్ డబ్బులు వచ్చేటివి, మన పిల్లల పెళ్లిళ్ళు అయితే డబ్బులు వచ్చేటివి, స్కాలర్షిప్లు వచ్చేటివి. మరి అట్లాంటివన్నీ కూడా రాకుండా వైసీపీ ప్రభుత్వం ఆఫ్ చేసింది. కానీ ప్రారంభించాలని చాలా పోరాటం చేసాం మనం, కానీ ప్రారంభించలేదు. కానీ తెలుగుదేశం ఎన్నికల ముందు మేము భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా సంవత్సరం అయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, కానీ మన సంక్షేమ బోర్డు ప్రారంభించడం లేదు. అందుకనే విజయవాడలో 15వ తేదీ మనం పెద్ద ఎత్తున లేబర్ హౌస్ ముట్టడి చేయబోతున్నాం. ఆ లేబర్ హౌస్ ముట్టడిలో మనమంతా కూడా పాల్గొనాలా. మనం పాల్గొంటే ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉంది. వేలాది మంది అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. మనకు ఒక అవకాశం ఉంది. మనకు ఉచిత బస్సు రావడం వల్ల మనమంతా కూడా, మహిళలంతా కూడా పాల్గొనే అవకాశం ఉంది. మీరంతా కూడా ఈ ధర్నా విజయవంతం కోసం మనం అక్కడ పోయి మన ధర్నా తీసుకొని అన్నిటివన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమంతా ఎప్పుడైతే పోరాటం సిద్ధమవుతామో అప్పుడే సంక్షేమ బోర్డు మనం ప్రారంభిస్తారు. సంక్షేమ బోర్డు ప్రారంభిస్తే మనకు పథకాలన్నీ కూడా అమలవుతాయి. ఈరోజు సంక్షేమ బోర్డులో 4,292 కోట్లు ఉన్నాయి. అన్ని కోట్ల రూపాయలు పెట్టుకొని మనకు 1 రూపాయలు ప్రభుత్వం
కాబట్టి ఆ డబ్బులన్నీ మాకే ఖర్చు పెట్టాలా అని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా విజయవాడకు రావాలంటే బయలుదేరాలా. మనం బయలుదేరి అక్కడ విజయవాడలో మన తరగ భవన నిర్మాణ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న సునయన ఆడిటోరియంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కేటీసీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఇలాంటి అరమరకలు లేని జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను స్వీకరించిన గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని శాలువ కప్పి మెమోంటో ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. స్కూల్స్ అనే పశ్చిమ ప్రాంతంలో వెలుగు వెళ్తున్నాయని చెప్పేసి అందులో భాగంగా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను చెప్పేదంటే ఫైనల్ గా టీచర్ల యొక్క సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం. కాకపోతే మీరు దయచేసి మీకు అన్ని చేతులు చూపించి నేను కూడా వాళ్ళు నైపుణ్యం పరిచేసి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మీరు తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటాను. గౌరవ పార్లమెంటు సభ్యులు ఓకే, సో మీకు అందరికీ తెలిసి ప్రతి వక్తలు చెప్పినట్టుగా సెప్టెంబర్ 5th ఎవరి ఇయర్ మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. సో డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మీకు అందరికీ మనం అనుకున్నట్టుగా సో మన ఒక అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి అలాగే భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేయడం, భారత రత్న కూడా పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 62లో ఒకసారి ఫ్రెండ్స్ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 5th మనం చేసుకోవాలి అని అన్నప్పుడు సో నా జన్మదిన పర్సనల్ గా కాదు, ఇది ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుల నుంచి రాష్ట్రపతిగా ఎదిగారు ఆయన. సో ఉపాధ్యాయులందరికీ ఒక రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మనం ఈ డేని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు ఆయన. సో ఆ రోజు నుంచి 62 నుంచి మనం కంటిన్యూగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ ఒకసారి గౌరవించుకోవడం, గుర్తు చేసుకోవడం, వాళ్ళందరికీ రెస్పెక్ట్స్ మనం ఇవ్వడం అన్నది మనం అందరం చేస్తూ ఉన్నాం. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా వివిధ డేట్స్ లో డిఫరెంట్ డేట్స్ లో అన్ని చోట్ల కూడా గురువుని పూజించడం జరుగుతుంది. ఎందుకు గురువుని పూజించాలి ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ఒక లైఫ్ టైం ఒక 70 years 60 years అనుకుంటే ఆ 70-60 years లో ఒక 20-21-25 years మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ వివిధ విద్యాసంస్థల్లో చదువు నేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రతి చోట కూడా మినిమం ఒక 8 hours మనం స్పెండ్ చేస్తామా అంటే జీవిత కాలంలో ఒక 1/3 మనం స్టడీస్ లో ఉంటే ఆ 1/3 కాలంలో మళ్ళీ ఒక 1/3 కాలం అంటే దాదాపు జీవిత కాలంలో ఒక 1/3 కాలం అంటే 1/3 కాలం అంటే దాదాపు 1/6 కాలం దాదాపు అందరం కూడా ఎక్కడ ఉంటాం? స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు పిల్లలతో ఉంటాం. లక్ష్మీకాండ తుగుని మండలి చంద్రమోహన్ గారు 2024 స్వీకరించారు. జాతీయ ఉత్తమ అవార్డు కూడా మీరు ప్రైవేట్ గా ఎంపికయ్యారు. వివేకానంద మెమోరియల్ అవార్డు అనేక కప్పటి ఆదోని మండలి పురుషోత్తమాచారి గారు వివేకానంద స్వచ్ఛత సేవ సంస్థను స్థాపించి స్వచ్ఛత సేవా కార్యక్రమాలను ఉపాధ్యాయ వృత్తులను విశేషంగా కృషి చేస్తున్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం గారికి ఆహ్వానం. ట్రాన్స్ఫర్మేషన్ స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు, వారికి అభినందనలు. తర్వాత శ్రీమతి పి హసీనా గారు స్కూల్ అసిస్టెంట్. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆదేశాల మేరకు జాతీయ రహదారికి ఇరువైపులా శిథిలమైన సర్వీస్ రోడ్లను హైవే పర్యవేక్షకులు రఘువర్ధన్ రెడ్డి శుక్రవారం పర్యటించి వెంటనే గుంతలు పడ్డ రోడ్లని మరమ్మతులు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పీపీఎస్ఎస్ బృందం హైవే పర్యవేక్షకులు గోవర్ధన్ రెడ్డితో కలిసి బళ్ళారి చౌరస్తలో ఎంజీ పెట్రోల్ బంక్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి పక్కన శిథిలమైన రోడ్డును చూపెట్టారు.
అనంతరం ఆటోనగర్ సమీపంలో కలవటు శిథిలమై ఇనుప కడ్డీలు బయటికి వచ్చి వాహనాలు టైర్లు పాడవుతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఎరిగినేని పుల్లారెడ్డి, మహమ్మద్ యూనస్, ఎస్ రమణగౌడ్ తెలిపారు. నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపుల సర్వీస్ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించాలన్నారు. కార్యక్రమంలో పీపీఎస్ఎస్ నాయకులు సివి వర్మ, ఎస్ అన్వర్ భాషా, జి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద గుంతలు పడ్డాయి. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వారు నేషనల్ హైవే వాళ్ళకి చెప్పారు. నేషనల్ హైవే వాళ్ళు ఈరోజు వచ్చి చూశారు. వాళ్ళు మేము చేస్తాము అతి త్వరలో అని అన్నారు. వాళ్ళకి అభినందనలు. కర్నూలు జిల్లా కేంద్రంలో హైవే రోడ్డుకి ఇరువైపులా ఉండేటువంటి సర్వీస్ రోడ్లు నిబంధనల ప్రకారం నిర్మించలేదు. ఇరుకు రోడ్లుగా ఉన్నాయి. రోడ్లు మెయింటెనెన్స్ లేదు. ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి. ప్రమాదాలకు నిలయంగా మారినాయి. ఆటో నగర్ దగ్గర కానీ లేదా బళ్ళారి చౌరస్తా కర్నూలు ముఖద్వారంలో గుడి పక్కన పెద్ద పెద్ద గుంతలు పడినాయి. అట్లాగే పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద పెద్ద గుంతలు పడినాయి. కాబట్టి ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తెచ్చాము. సరే, ఈ రోజు హైవేకి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి చూశారు, హామీ ఇచ్చారు. తొందరలో ఈ గుంతలన్నీ కూడా పూడుస్తాము, రోడ్లు మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఇక్కడ కడ్డీలు బయట ఉన్నాయి. కడ్డీలు టైర్లు కూర్చుకొని టైర్లు పంచర్ అవుతున్నాయి, వాహనాలు చెడిపోతా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పి హైవేకు సంబంధించినటువంటి పెట్రోలింగ్ చేసేటువంటి సిబ్బంది చెప్పారు. వాళ్ళు కానీ చేయకపోతే ఇట్లాగే నిర్లక్ష్యం చేసి మళ్ళీ హైవే రోడ్డు పైన ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా హెచ్చరిస్తాం. సోమవారం మనం కలెక్టర్ కి అర్జీ ఇచ్చినాము. ఇప్పుడు అర్జీ పైన మనకి అంతా హైవే పైన ఆడ సర్వీస్ రోడ్డు అంటే గుంతలు పడినాయి. దానివల్ల ఇప్పుడు హైవే అధికారులు వచ్చి హామీ ఇచ్చిపోయినారు, మన తొందరలోనే చేపిస్తారని. ఈ రోజు అదే ఆదోనిలో రెవెన్యూ భవనంలో కౌలు రైతులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కౌలు రైతులు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో కౌలు రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, పెట్టిన పెట్టుబడులు రాక, వ్యవసాయం గిట్టుబాటు గాక ఆత్మహత్యలు చేసుకోవడం, వలసలు వెళ్లడం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదన్నారు. అనంతరం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి దిగుమతి సుంకం 11% రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి హనుమంతు, కె మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న, తిక్కన్న, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అయ్యప్ప, ఈరన్న, రంగస్వామి, ఈరన్న, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి దస్తగిరి, భాష మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. నేను 2 విషయాలు మీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా. ఒకటి, గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన కౌలు చట్టం తెచ్చాం. ఆ దుర్మార్గుడు తెచ్చిన చట్టాన్ని మేము బంగారు చట్టంగా మారుస్తాం, భూ యజమాని సంతకం తొలగిస్తామని ఎన్నికల ముందు ఎన్నో సభల్లో ఇవాళ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పటి వరకు
గడప దాటలేదు ఆ చట్టానికి సంబంధించి. అంటే ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య లాగా ఎన్నికల ముందు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత మీ ఇష్టమైన చట్టాల కోసం తీరిక లేకుండా కష్టపడి పెద్ద పెద్ద వాళ్ళ కోసం, ఫ్యాక్టరీ యజమానుల కోసం నిద్రాహారాలు వారి పనిచేస్తారు. మామూలుగా అయితే వైసీపీ, టీడీపీ, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి బాగా తిట్టుకుంటున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే భూములు తీసుకుందో అక్కడ వాటిని ప్రభుత్వం రద్దు చేయాలి. కానీ వైసీపీ ఇచ్చిన భూముల నోటిఫికేషన్ కి ఈ ప్రభుత్వం అదనంగా కలిపి ఆయన 5,000 ఇస్తే నేను 8,000 ఇస్తాను, నేనేం తక్కువ తెలియదని చెప్పేసి ఎన్నికల బాండ్లలో డబ్బులు తీసుకుని వేల ఎకరాల భూముల్ని కంపెనీలకు కట్టబెట్టే మీరు ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు కౌలు చేసుకునే కౌలు రైతుల చట్టం తీసుకురావడానికి ఎందుకు తీరుపడలేదని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రేపు 22వ తారీఖు లోపు కౌలు చట్టం మార్చుతానని చెప్పి ప్రకటించి రేపు అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లే. మరి మేమంతా అన్న రైతుల పక్కనే ఉన్నామని చెప్తున్నారు. వీళ్ళు నిజంగా రైతుల పక్క ఉంటే మరి ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్లో వేరుశనగ పంట కొనుగోలు చేయక 13 రోజులైంది. ఈ వీళ్ళు ఎక్కడుండాలని మేము అడుగుతున్నాము. నిజంగా రైతుల పక్క ఉండేవాళ్ళు రైతుల కాడ వేరుశనగకాయల్ని మరి వ్యాపారస్తులకు కానీ లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి కదా. మరి కొనుగోలు చేయకున్నట్లే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడుందని అడుగుతున్నాము. ఈరోజు పక్కనే గుంటకల్ల గుమ్మనూరు జయరామ్ గారు ఈరోజు సోలార్ వాళ్ళకి భూములు అప్పు చెప్తున్నాడు. కోట్లాది రూపాయల ముడుపులు తీసుకుంటున్నాడు ఆయన. మరి రైతుల తరఫున పోరాడితే రైతు సంఘాల పైన బూతుల మాటలు తిడుతున్నాడు. అందుకోసమే గుమ్మనూరు జయరామ్కి తెలియజేస్తున్నాం, దీని అదుపులో పెట్టుకోండి. రాబోయే కాలంలో రైతులు తిరగబడతారు మిమ్మల్ని. ఇప్పటికే ఆలూరు నుంచి గుంతకాలకు పంపించారు. మరి గుంతకాల నుంచి నువ్వు ఎక్కడ పోతావో తెలియదు రైతులతో పెట్టుకుంటే. అందుకోసమే రైతు సంఘాల పట్ల, రైతుల పట్ల గౌరవంతో వ్యవహరించండి అని ఈ సందర్భంగా గుమ్మనూరు జయరామ్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇప్పటికైనా రైతుల పట్ల మరి చిత్తశుద్ధి ఉంటే సోలార్ వాళ్ళ కంపెనీలు భూములు ఇవ్వకున్నట్ల వాళ్ళని రక్షించండి అని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆదోని మార్కెట్ లో గుంతకల్ల గుర్తు నుంచి వేరుశనగకాయలు తెచ్చుకొని మరి వీళ్ళందరూ ఇక్కడ అమ్ముడు పోతే ఎక్కడో తీసుకుపోతున్నారు. మీరేం గాడిదలుగా వస్తున్నారో గుమ్మనూరు జయరామ్ అని అడుగుతున్నాము. మరి ఈడొచ్చి మార్కెట్ యార్డ్ లో సమస్య పరిష్కరించవచ్చు కదా రైతుల పక్క నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే. కానీ గుమ్మనూరు జయరామ్ ఆ పని చేయడం లేదు. ఇక్కడ ఉండే కూటమి నాయకుల ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లే. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ పైన బూతులు తిడుతున్నారు. నిజంగా మీకు రాబోయే కాలంలో రైతులు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోలేదు, రైతుల పక్క నిలబడండి. ఈరోజు కౌలు రైతుల గుర్తింపు కార్డు లేక ఈరోజు నష్టపోతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సూరవరం సుధాకర్ రెడ్డి సంతాప సభను కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అధ్యక్షతన జరిగిన సంతాప సభను ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, మాజీ రాజ్యసభ సభ్యులు టీసీ వెంకటేష్, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, ఎస్యుసిఐ పిఓపి జిల్లా కార్యదర్శులు నాగన్న, శ్రీనివాసరావు, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శులు భీమలింగప్ప, రామాంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడారు. విద్యాభ్యాసం కానీ, ప్రాథమిక రాజకీయ జీవితం కానీ ప్రారంభమైన కర్నూలు నగరంలో ఇక్కడి నుంచి జాతీయ స్థాయి సిపిఐ పార్టీ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదగడం, ఆ రకంగా కర్నూలు జిల్లాలో గర్వపడాల్సినటువంటి కారణం. నేను విద్యార్థిగా ఇక్కడ విద్యాభ్యాసం చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు మాకందరికి ఆలోచన ఎవరంటే సూరవరం సుధాకర్. ఆయన కర్నూలులో పనిచేశాడు. ఇప్పుడు ఆల్ ఇండియా ఏవైనా కార్యదర్శిగా ఏదో ఉన్నారు. అప్పుడు వరల్డ్ ఫెడరేషన్ కూడా ఏదో ఉంది, వరల్డ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంది, ప్రపంచ స్థాయి. ఆ రకంగా అనుకునేవాడు, అంత గొప్ప స్థాయికి ఎదిగినాడు.
కామ్రేడ్ సుధాకర్ రెడ్డి ఒక ధనిక రైతు కుటుంబంలో జన్మించి ప్రజల పక్షపాతిగా ప్రజాసేవకు అంకితమై జీవిత సర్వస్వాన్ని ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం త్యజించడం కమ్యూనిస్టులందరూ గర్వపడేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వంగా నాకు భావిస్తున్నాను. కమ్యూనిస్టులు మేము ప్రజల కోసం సర్వస్వం త్యజిస్తామని చెప్పింది. సుధాకర్ రెడ్డి జీవితాంతం పార్టీ కోసం ప్రజల కోసం పార్టీ అంటే ప్రజల కోసం చివరికి చనిపోయినప్పుడు ఆయన కళ్ళను కూడా బహుశా ఎవరితో చూస్తారు ఆ కళ్ళు ఇట్లా సజీవం ఉంటాయి ఎక్కడో ఆయన కళ్ళను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ దానం చేయడం ఆయన శరీరాన్ని పరీక్షల కోసం ప్రచారం చేశాను. ఇక్కడ డోర్ నిలబడినప్పుడు వారి కుటుంబం చివరికి మనకి బంధువులు అయితే ఒకటే ఇల్లు కలిగి ఎవరైనా సాహిత్యంగా బతకరు. దేవరాజుకి గౌరవ చెక్కారెడ్డి గారు పాండ్యం ఎమ్మెల్యే గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. ఏంటంటే మా అమ్మ ఈ ముద్రస్వామి గంట కాపం చేస్తాను ఇదే మాట ఈ ముద్రస్వామి మా అమ్మని మా అమ్మగారు ఇటువంటి గంట కాపం చేస్తాను అప్పుడు కూడా ఇక చాలా ఆనందంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనకి ఆ ఎన్నికల్లో నేను ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన అనుభవం ఉంది. చాలా ఇబ్బందులు వచ్చినాయి, బాంబులు తుపాకులు అని పెట్టి చేసినారు. మరింత పడతలు చేసింటే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మా అభిప్రాయం. అయినా దాసరి గారు ప్రెసిడెంట్గా ఉండి మీరేది ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నారు అని చెప్తే కూడా మంచి 25-30 వేల వరకు ఓట్లు రావడం జరిగింది. 30,000 ఓట్లు. కాబట్టి ఇది చిన్న సంగతి కాదు. అంటే ఎత్తులో కొంత లోపం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదేమైనా సుధాకర్ రెడ్డి గారు గ్రామాలు ఏమి ఎక్కడ డోపు పట్టుకోవడం గురించి చాలా విషయాలు అడిగేవారు. తర్వాత ఆయన ఎంత ఎదిగారంటే మొన్న చనిపోయే ముందు మన రాష్ట్ర ప్రభుత్వ తరఫున సాంస్కృతిక విభాగానికి ఆయన నియమిస్తే ఊరికి వస్తే కర్నూలు నగరంలో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మసీదులో ప్రత్యేక నమాజు ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని కిడ్స్ వరల్డ్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. శాంతి, దయ, కరుణ, ఐక్యత వంటి గొప్ప విలువలను ప్రవక్త మహమ్మద్ బోధించారని, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. Habib Khan, Global Institute. अच्छा बेटा आइए
ఈరోజు మిలాడీ నబీ సందర్భంగా కర్నూలులో జరిగినటువంటి ఈరోజు ప్రోగ్రామ్ కు నగరంలో ఉన్నటువంటి మత పెద్దలందరూ రావడం కూడా జరిగింది. ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి 1500వ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు పట్టణంలో చాలా ఘనంగా జరిగింది. ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే మనకు సూచించినారో శాంతి, సామరస్యం, సహనం, అలాగే దానగుణం ఇవన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహమ్మద్ ప్రవక్త గారు అల్లా దగ్గరికి పోయి అల్లా 50 నమాజులు ఇస్తాను మీ ఉమ్మతి కంటే మా ఉమ్మతి 50 నమాజులు చదవలేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రారంభించారని సెప్టెంబర్ 15న విజయవాడలో ధర్నా. కర్నూలు సునయన ఆడిటోరియంలో ఘనంగా గురు పూజోత్సవం. కలెక్టర్ ఆదేశాలతో పీపీఎస్ఎస్ ప్రతినిధులతో కలిసి హైవే సర్వీస్ రోడ్లపై పర్యటించిన హైవే రోడ్డు పర్యవేక్షకులు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు డిమాండ్. నింగికెగిసిన ఉద్యమ ధృవతార సూరవరం సుధాకర్ రెడ్డికి కర్నూలు సంతాపం.